శ్రీకాంత్ వాళ్ళ చెల్లి దేవరకు కూడా చెల్లి. అట్లంటే శ్రీకాంత్ వాళ్ళ కూతురు కూడా దేవరకు కూతురు అవుతుంది కదా. 4 సార్లైనా వెళ్ళి సినిమా చూడొచ్చు ఆయుధ పూజ కోసం. ఆయుధ పూజ కోసం మాత్రమే సినిమా చూడొచ్చు. అంత బాగుంది ఆ సీన్. దేవర నెగిటివ్ రివ్యూ చేయడానికి నాకు డబ్బులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు సార్? 2,000 కోట్లు ఇచ్చారు నెగిటివ్ చేయడానికి. దేవర అయితే మాత్రం సప్పార్ ప్రోడక్ట్ కి అమ్మ మొగుడు భయ్య. నిజంగా అసలు నేను సెకండ్ టైం చూసిన దేవర అయి వల్ల మళ్ళీ చాలా బొక్కలు కనబడ్డాయి నాకైతే మాత్రం. ఫస్ట్ పాజిటివ్స్ మాడతా. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అంటే లైక్ మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు కూడా ఏవైతే ఓకే ఇవి మంచిగా ఉన్నాయి అనిపించినాయి అన్ని చాలా బాగా అనిపించినాయి. లేచేసి ఆయుధ పూజ సీన్ దానికి ఫైట్ గురించి మాడతారు ఎన్నిసార్లు. ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో దేవర ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో ఓకే బాగానే వెళ్ళిపోతుంది. అరే మంచి మంచి సీన్స్ పడుతున్నాయి, ఛాన్స్ ఉన్నాయి రా బాబు. అంటే లైక్ ఏదైతే లూట్ సీన్ ఉందో లూట్ సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంట్రెస్ట్ అయితే గ్యారంటీ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ భయ్య స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎన్టీఆర్ లాక్కొచ్చిన సినిమా, లేకపోతే కష్టం. అది వేరే విషయం. కానీ ఆయుధ పూజ సాంగ్ ఫైట్ గా. సెకండ్ ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ మ్యారేజ్. నాకు మ్యారేజ్ మర్చిపోయి మూడోది కూడా మ్యారేజ్. నాకు ప్రీ ఇంటర్వెల్ ఫైట్ దొబ్బింది అక్కడనే. కానీ ఆయుధ పూజ అసలు లేపారు ఏమో ఉంటది అనుకున్నా. కానీ సాంగ్ అయితే విన్నప్పుడు ఓకే బాగానే అనిపించింది, ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ విన్న ఒకసారి ఎక్కేసింది. 4 సార్లైనా వెళ్ళి సినిమా చూడొచ్చు ఆయుధ పూజ కోసం. ఆయుధ పూజ కోసం మాత్రమే సినిమా చూడొచ్చు. అంత బాగుంది ఆ సీన్. సాంగ్ మొత్తంలో ఎన్టీఆర్ ఇట్లా అనుకోని ఇట్లా అనుకోని ఒక స్టెప్ ఉంటది ఇట్లా. అది చూసినప్పుడు అయితే నాకు మత్తిపోయింది. ఇది కదా లైక్ ఏదో ఎగరాల అవసరం లేదు, జస్ట్ ఇట్లా అనుకోని ఇట్లా అంటే మస్తు ఉంటది. మస్తు అనిపించింది ఆ స్టెప్ అయితే మాత్రం. నాకు 2 కళ్ళు సరిపోలేదు ఆయుధ పూజ చూసినప్పుడు మాత్రం. దాంతో పాటు సటిల్నెస్. ఇప్పుడు ఎన్టీఆర్ నాకు ఆయుధ పూజ గానీ నువ్వు చెప్పిన మ్యారేజ్ లో గానీ ఆయన డాన్స్ చేసేటప్పుడు ఒక మైకంలోకి వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్ళారో రెండోసారి అంటే ఆయుధ పూజ కోసం వెళ్ళా. సాంగ్స్ రా ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సాంగ్స్ మ్యాన్. బ్రో అనిరుద్ధ్ లేకపోయింటే సినిమా డెడ్ రా. అసలు ఏమీ లేని సీన్ లేపింది అనిరుద్ధే రా. జవాన్ లో మాసి ఏ కూడా ఒకటి వస్తూ ఉంటది. అట్లాంటిది ఒకటి వాడింది దీంట్లో. మస్తు అనిపించింది నాకు. దీంట్లో నాకు సెట్ అనిపించింది. బక్కోడు బాగా డ్యూటీ చేసాడు నిజంగా. వేరే లెవెల్ డ్యూటీ రా. అరే బక్కోడు ఎన్టీఆర్ రా. వీళ్ళిద్దరు లేకపోతే కొరటాల లిటరల్ స్లీప్ వేసి అనిపించింది నాకైతే రైటింగ్ డిపార్ట్మెంట్ లో. కొరటాల కూడా ఏ క్రెడిట్ ఇవ్వాలంటారా ఇక్కడ మాత్రం. డైరెక్షన్ లో ఇస్తా లైక్ హీస్ ద డైరెక్టర్. అది అని సినిమాలో ఒక్క హై సీన్ కూడా హై ఇవ్వలేదు. దట్ ఈస్ హైలైట్ ఆఫ్ ద సినిమా. నాకు అది మస్తు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మనకి లూట్ సీన్, తర్వాత ఆయుధ పూజ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైట్ సాంగ్ తర్వాత ఎమోషన్ సీన్. వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. వీటి మధ్యలో ఫియర్ సాంగ్ ఉంటది. ఇవేవి కూడా ఎలిమెంట్స్ వైజ్ గా బాగున్నాయి కానీ టోటల్ స్టోరీ ఫ్లో లో ఏం బాగాలేదు. ఏదో జస్ట్ అది ఇండివిజువల్ చూసినప్పుడు ఓకే అనిపిస్తుంది తప్ప అసలు ఎక్కడో ఏం అనిపించట్లేదు. ముఖ్యంగా వీటన్నిటిలో నాకు అసలు అర్థం కాదు ఏంటంటే ఎమోషనల్ ఫ్లోనే లేదు. ఇప్పుడు 4 తెగలు చూపించినప్పుడు ఒక టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ అంటే మెడాలియన్ అంటే అర్థమైందా, వాళ్ళని డిఫైన్ చేయడానికి ఏదో ఒకటి వాళ్ళు ధరించటం అలాంటి ఏదైనా డెఫినేషన్ తో చూపించండి. ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు అంటే 4 ఊర్లకి 4 విద్యలు వచ్చి నలుగురు కలిసి చేస్తేనే పని అయ్యేది అని చెప్తారు కదా. ఆ 4 ఊర్ల పేర్లు ఏంట్రా? ఎవడు తెలుసా? పాదకట్టం ధర్మ. నేను చెప్తా ఊర్ల పేర్లు నేను చెప్తా. బట్ తూర్పు దిక్కున్న ఊరు, ఇంకోటి పశ్చిమ దిక్కున్న ఊరు. నిజం బ్రో, సినిమా ఇంకోసారి చూడరా. ఫస్ట్ 10 minutes దిస్ ఇస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ లాగ్. తర్వాత వచ్చింది ఫైట్. ఆయుధ పూజ సిచ్యువేషన్ లో నాకైతే మాత్రం నాకు సెకండ్ హాఫ్ లో వర ఆయుధ పూజ నాకు ఇంకా బాగా నచ్చింది దీనికంటే. అంటే దీంట్లో పెద్దగా ఏముందిరా, జస్ట్ ఆయుధ పూజను ఇంట్రడ్యూస్ చేశారు అన్నట్టు ఉంది తప్ప పెద్దగా ఏమీ లేదు. అండ్ ఆల్సో ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు సమవుచీలు మరి పొద్దున వరకు లైక్ ఓకే నాకు తెలుసు మహాభారతంలో పురాణాలు అన్నిట్లలో 3-4 రోజులు 12 రోజులు అట్లా ఫైట్ చేస్తున్నారు తెలుసు మనకు ఒక ఉంది. బట్ దాని ట్రాన్సిషన్ ఏదైతే ఉందో నాకు బిలీవబుల్ అనిపించలేదు. అది మరి టూ ఫార్ అనిపించింది. ఏనా మరి ఓవర్ అయింది రోయ్ అనే ఫీలింగ్ అయితే అనిపించింది. దీంట్లో ఒక్కొక్కసారి షో ఉండాలి, ఒక్కొక్కసారి టెల్ ఉండాలి. దీంట్లో చాలా చోట్ల టెల్లే ఉంది, షో లేదు. షూటింగ్ స్టార్ట్ కాక ముందు నుంచే వీళ్ళు లేపుతున్నారు విలన్స్. అసలు ఈ తెగ అసలు ధైర్యమే ఉంటది వీళ్ళకి, వీళ్ళు ఇంత క్రూరులో వీళ్ళని చూసినంత వరకు అసలు ధైర్యమే మాత్రమే ఉంది, భయమే లేదు వీళ్ళకి అన్నట్టు విల్లపిచ్చారు. విలన్స్ లిటరల్ గా రొట్టగాలి సినిమాలో. ఈ సినిమాకి జనరల్ కమర్షియల్ ఫిల్మ్ విలన్స్ కి తేడా ఏందో చెప్పండి రా, నేను వేరేది మాట్లాడతాను. దీంట్లో దానికి తేడా ఏముంది? దీనికి కొత్తగా భయం యాడ్ చేసిన అవి చేసిన పదాలు చెప్పారు కానీ ఏముంది దీంట్లో? సరే పోనీ ఈ సినిమాను వేరే సినిమా కంపేర్ కూడా చేయట్లేదు. వీళ్ళకి ధైర్యం తప్ప భయం లేదు అనే ఒక ఎలిమెంట్ వాడినాం అనుకుందాం సినిమా మొత్తంలో. సినిమా మొత్తంలో కూడా నాకు ఒక్క ఎలిమెంట్ చూపెట్టు నిజంగా వీళ్ళు ఎంత ధైర్యవంతులు, అసలు ఎంత క్రూరులు కాబట్టి వీళ్ళని చూస్తే ప్రతి ఒక్కడు భయపడ్డాడు అనే ఒక ఫీలింగ్ ఉండాలి కదా. ఏది లేదే, అంతంత మంచిగా ఉంది. వీళ్ళు జస్ట్ ఏదో దొంగలు ఉన్నారు, పెద్ద కాన్ఫ్లిక్ట్ లాంటిది కూడా ఏమనిపించలేదు. ఒక పిల్లోడు చనిపోయాడు రా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టెంపర్ లో ఆమె రేప్ చేస్తారు, చంపేస్తారు, ఆమె చేసిన తెలుసు, ఇదంతా తెలుసు ఆల్రెడీ, ఇట్లా జరిగిందని కొంచెం ఐడియా ఉంది. బట్ స్టిల్ ఎప్పుడైతే నేను చేయడం వల్లనే ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత అది గట్టి హిట్ అవుతుంది. అది ఈ సీన్ లో లేదు. ఆయుధాలు సప్లై చేస్తున్నాం అనే ఐడియా ముందే తెలిసి ఉంటే మేము ఆయుధాలు సప్లై చేస్తున్నాం కరెక్టే, కాకపోతే మేము సప్లై చేస్తున్న ఆయుధాల వల్లనే వాడు చచ్చిపోయాడు అనుకో, అప్పుడు ఇంకా హిట్ అవుతుంది. ఒకటేసారి దేవరకి లేదు ఎంత మొత్తం ఆపేయాలి అనే ఒక ఎమోషనల్ హిట్ క్రియేట్ చేయాలంటే అంత నిజంగా. అండ్ ఆల్సో ప్రాపర్ సినిమాటోగ్రఫీ పెట్టుంటే ఆ కంటైనర్ లో నూకే సీన్ చాలా బాగుండేది. నేను మళ్ళీ చూసిన సెకండ్ టైం లో చూసిన నీకు ఎక్కడ వరకు హ్యాపీ తెలుసా? ఈయన నూకడం, వాళ్ళు వచ్చి నువ్వు మళ్ళీ వాళ్ళు వెనక నుంచి నూకుతున్నా చూసినా అరే బాగుంది కదా, అనవసరంగా ఎందుకు లావుతున్నారు దీన్ని అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఫియర్
సాంగ్ అయితే మాత్రం థియేటర్ లో కాన్సర్ట్ అయింది, లిటరల్ గా కాన్సర్ట్ అయింది, అందరం వరుసకుండా పాడుతున్నాం 1 AM షో. మస్తు ఎంజాయ్ చేసిన ఫియర్ సాంగ్ అయితే మాత్రం. అండ్ ఆల్సో నాకు అక్కడే కన్వే అయిపోయింది, ఓకే దేవర అనేటోడు భయాన్ని క్రియేట్ చేసేసిండు ఒక్క సాంగ్ లో, అర్థమైపోయింది నాకు. నెక్స్ట్ ఏం చేసి 50 మందిని పంపించేసి చంపించేద్దాం దేవరని, అక్కడ వరకు లైక్ వాడు చచ్చిపోయిన తర్వాత వీ కెన్ గో బ్యాక్ సంథింగ్ ఏదో చేశారు. ఆ మార్క్ కూడా చాలా బాగా సిగ్నిఫికెంట్ గా చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఓకే సో దీన్ని అడ్డుగా తీసుకొని గుడ్డి చెల్లికి పెళ్లి అని చెప్పేసి అది పెట్టుకున్నారు. ఆ సీన్ చాలా బాగుంది. ఆ సీన్ అయితే మాత్రం లిటరల్ గా నేను చెప్తున్నా కదా, సీన్ వైజ్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఏ సీన్ కా సీన్ చాలా నీట్ గా ఉన్నారా, కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళ చెల్లొచ్చి డాన్స్ చేయడాలు, ఆ మూమెంట్స్ అన్ని మస్తు అనిపించినాయి. చెల్లెకి ముందే ఎస్టాబ్లిష్ చేసింది ఇంకా బాగుంది. దేవరకి వాళ్ళ చెల్లి కనెక్షన్ ఏంటి తెలియదు, ఎందుకు అంత ఇష్టం దేవర అంటే అది తెలియదు. అట్లాంటివి లేవు, అట్లాంటివి ఉండుంటే ఇంకా ఎక్కేది మామూలుగా ఎక్కేది కాదు, చాలా మంచిగా ఉంటుండే. ఎమోషనల్ గా పండలేదు. సెకండ్ హాఫ్ లో కూడా కనపడలేదు ఆమె, సెకండ్ హాఫ్ లో ఏమైందో తెలియదు. దేవరకి వరకున్న రిలేషన్షిప్ ఏంటి, ఒక్క సీన్ ఉంటది స్టోరీ చెప్పమని, అది కూడా ఏముంది, వీళ్ళిద్దరి మధ్య డైనామిక్ చెప్పలేదు. హైలైట్ ఏంటో తెలుసా, ఫస్ట్ హాఫ్ మొత్తంలో దేవరకి రాయప్పకి ఇంకా మంచి కనెక్షన్ ఉంటుంది సినిమాలో, ఏది మన శ్రీకాంత్ క్యారెక్టర్ కి. వరాక్ అసలు ఏమీ లేదు, నువ్వు క్లైమాక్స్ లో నువ్వు ఇచ్చిన ట్విస్ట్ చూసి ఇంకా జనాలందరూ బిత్రిపోవాలి. బీచ్ లో జరిగే పెళ్లి ఏదైతే ఉందో అదంతా రియల్ లొకేషన్ లో చేశారు, గోవాలో ఇక్కడ చేశారు భయ్య. నెక్స్ట్ సీనే సెట్ లిటరల్ గా తెలిసిపోతుంది, లైటింగ్ గానీ టోటల్ సెట్ గానీ ఈజ్ క్లియర్ గా తెలిసిపోతుంది. ఏదైతే ఇంటర్వెల్ సీన్ ఉందో దాంతో నాకు ఉండే ప్రాబ్లం ఏంటంటే, మెజారిటీ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సీన్ వి ఆల్రెడీ సీన్ ఇన్ ద గ్లిమ్స్. సరే పక్క పెట్టగానే ఈ సీన్ లో ఫిజిక్స్ వేరే రకంగా పనిచేస్తుందిరా. పర్లేదు అరే ఎంత లిబర్టీ రా సినిమాటిక్ ఫీల్ లో ఐ లెట్ ఇట్ గో. అంటే నాకు మన హీరో ఉంటారా, బాగా ఎంజాయ్ చేయాలి, బాగా లేపాలి, ఎగరాలి, కొట్టాలనుకుంటాను. అది జరిగింది, ఐఎమ్ హ్యాపీ. నేను దాన్ని అయితే ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ దట్. అంతవరకు ఓకే, ఫైట్ సీక్వెన్స్ అంతా బాగా జరుగుతుంది, 50 మంది వచ్చారు. సీన్ ఎండింగ్ లో ఒకరిని ఇట్లా పొడిచిన తర్వాత వాడిని ఇట్లా నూపుతాడు, వాడు ఇట్లా 3 పడిపోతున్నాడు. ఏంటిది దేవరాని బైరా ఎమోజీలు అన్నప్పుడు బైరానే రంగంలో దిగితే సరిపోయేది కదా. అది చేయకుండా పర్లేదు, సైఫ్ అలీ ఖాన్ పోలేదు అనుకో. 50 మందిని పంపించినావు చంపడానికి, 50 మందిలో ఒక్కడు బతికిండు, వాడు కూడా ఏదో లక్కగా బతికిండు. ఎవడు షైన్ టామ్ చాకో. ఎందుకు పెట్టారు షైన్ టామ్ చాకో వేస్ట్ కాకపోతే? షైన్ టామ్ చాకో వాళ్ళ అన్న ఎవడు ఉంటారు కదా, ఆయన క్లాన్ లీడర్, చంపకుండా బోట్ లోకి నూపుతాడు. వాడు ఎట్లా చచ్చిపోయాడు అవన్నీ ముందు చెప్పాలి, సినిమాలో చెప్పాలి. సినిమాలో చెప్పకుండా సెకండ్ పార్ట్ అంటే ఇదే చిరాకు వస్తుంది. వేరే 50 మంది దాంట్లో 49 మంది చనిపోయారు రా. పెద్ద మార్క్ వేసుకుని దారుణంగా చంపేసిండు, పెద్ద వాళ్ళందరూ చచ్చిపోయారు. అంతా చచ్చిపోయిన తర్వాత యూ క్రియేటెడ్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్. నాకు క్లైమాక్స్ ట్విస్ట్ తెలియదు కాబట్టి నేను అక్కడ రాస్తాడు బోర్డు మీద, నేను సముద్రం ఎక్కుతున్నా, ఎవరు వచ్చినా గానీ నేను సముద్రంలోకి ఎక్కితే మిమ్మల్ని చంపేస్తా అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది. అదేదో నువ్వు ఇక్కడే ఉండి చేయొచ్చుగా, సింపుల్ బ్రో. ఒక తీరే చెప్తాను, నేను కనబడితే నేను ఎక్కడున్నానో చూసి కూడా మీరు యశాలేయచ్చు, కానీ నేను లేననుకో, నేను సముద్రం మొత్తం ఉన్నానని అనుకుని సముద్రంలో రావడానికి మీరు భయపడతారు అని చెప్పేసి డెఫినేషన్ అని నేను పోనీ మెయిన్ ఎవరైతే ఆర్కెస్ట్రేట్ చేసుకున్నారో సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఎట్లా పెట్టి వాళ్ళు ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్ చంపేస్తే అయిపోతుంది కదా. దేవర ఇంటెన్షన్ చంపటం కాదు, తప్పు చేస్తే చంపటం. సైఫ్ అలీ ఖాన్ సముద్రంలోకి వెళ్తే చంపేవాడేమో, కానీ సైఫ్ అలీ ఖాన్ వెళ్ళలేదు ఇప్పటి వరకు సముద్రంలోకి. జనాలు పంపించాడు, ఈ జనాలను చంపొచ్చు, పంపించిన వాళ్ళు మాత్రం చంపొద్దు. అరే సినిమా నడవాలి కదా రాగు. ఇంకా ఎన్నిసార్లు సేవ్ అయ్యాడంటే అన్నిసార్లు సేవ్ అయ్యాడు సైఫ్ అలీ ఖాన్. అరే లిటరల్ కన్వీనియన్స్, ఓసారి చెయ్యి ఇరిగింది, ఒకసారి ఏలు ఇరిగింది, కాలు ఇరిగింది, ఏదిరా ఇవి. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ సమవుజ్జి అవన్నీ ఎత్తున ఎట్లా నమ్ముతారా? నేను ఇంకా ఇంటర్వెల్ ఫైట్స్ లో దేవరా ఆ విలేజ్ వాళ్ళని కిల్ చేయకుండా జస్ట్ హర్ట్ చేస్తున్నారు, కానీ బయట వాళ్ళని కిల్ చేస్తాడు. కానీ ఆ ఫైట్ తర్వాత విలేజ్ పర్సన్ ఒకడు విల్ డై ఫైట్ లో జరిగింది. పోని దాంట్లో ఎవడు మనోడు ఎవడు బయట ఎట్లా తెలిసింది? చీకట్లో ఫ్లడ్ లైట్ వేసారు విత్ మూన్. మనకి ఎట్లా తెలిసిందిరా ఇడు మనోడు వాడు ఇంకోడని? హెచ్డిఆర్ డిస్ప్లే లో కొనుక్కో, లేదంటే ఎల్ఈడి డిస్ప్లే లో చూసుకో. సినిమా మొత్తంలో విమెన్ కి ఏ రకమైన ఇంపార్టెన్స్ ఉంది? దేవరా వైఫ్ పేరు తెలియదు, దేవరా కూతురు అని కూడా తెలియలేదు నాకు. లాస్ట్ మా దేవరా కనపడ్డా అని ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు కదా, మీరు పోండి ఇంటికి అంటారు కదా. ఇంటికి రాగానే అవ్వని తిడతాడు, అమ్మని తిడతాడు, పట్టించుకోడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇంకా పని మనిషిని ఒక ఇంటి పని నుంచి ఇంకొక ఇంటికి పనికి వస్తుంటే ఇబ్బంది పెట్టి ఏడుస్తుందేమో అనుకున్నా. తర్వాత ఏడిపించారు అమ్మ అనగానే మైండ్ పోయింది, అమ్మ ఈమె నా చెల్లెని. సినిమాలో ఇద్దరు లేడీస్ ని ప్రాస్టిట్యూషన్ అమ్మాయి ఒకటి ఉంటది, విలన్ వాళ్ళ మదర్ ని తన్నేటట్టు ఒక సీన్ ఉంటది, అంతే తప్ప ఏమీ లేదు. అసలు వాళ్ళు లేకున్నా సినిమా నడిచేది అన్నట్టు ఉంది సినిమా మొత్తం. అట్లాంటప్పుడు పెట్టేందుకురా? అరే జాన్వీ కపూర్ గురించి మాట్లాడదాం. ఐ రియల్లీ అప్రిషియేట్ వాళ్ళ ఎఫర్ట్స్. ఆమె తెలుగు నేర్చుకుని లిప్ సింకులు ట్రై చేసి ఏదో చేసింది, ఓకే ఫైన్. జాన్వీ కపూర్ లిటరల్ గా ఆమెని రెక్సోనా యాడ్ లాంటి సోప్ యాడ్ కోసం తీసుకున్నారు సినిమా మొత్తంలో. ఆమెకి రాసుకున్న ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగ్ కూడా అసలు ఏ రకంగా వర్కౌట్ కాదు అసలు. చిరాకు లేసింది జాన్వీ కపూర్ ని చూసిన. ఆమె ఫ్రేమ్ లోకి వచ్చిందా చిరాకు లేసింది. అంటే అరే గ్లామర్ కోసం తీసుకున్నారా, ఎఫర్ట్లు 2 pages డైలాగ్ ఎక్కడ? ఐ వాంట్ మై 2 pages డైలాగ్ రైట్ నౌ. అసలు అది కూడా పార్ట్ 2 అంటారా? రాయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంత కష్టపడి 2 pages డైలాగ్ చెప్తే తీసేస్తారా? నాకు అర్థం కాదు. మనకి ఆచార్యుల కాజల్ని తీసేసినట్టు కాదు. భయం లేని విలన్స్ ఎక్కడ ఉన్నారు? 2 పేజీలు చెప్పిన జాన్వీ కపూర్ డైలాగ్ ఎక్కడ ఉంది? కాంప్లెక్స్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎక్కడ ఉంది? కాదు, ఎన్టీఆర్ చెప్పిన లాస్ట్ 40 minutes ఎక్కడ ఉంది?
నేను ఎంటర్టైన్స్ అయిపోయిన తర్వాత కూర్చున్న 40 minutes కోసం. హీరోయిన్ క్యారెక్టర్ ఉంటది, నాకు పొంగాలి ఉప్పొంగాలి ఎదురా, అది ఒక కామెడీ సీన్ ఉంటది, ఆ లేడీస్ అందరు కూర్చొని నాకు వర కావాలి. నేనైతే నాకు చిరాకు లేస్తుంది, నీకు ఒకసారి వర అంటావు, ఇంకోసారి వాడంటావు, ఇంకోటి వచ్చేసి ఆమె చేస్తా అంటే ఏదో నడుస్తారు తర్వాత లాస్ట్ కి మళ్ళీ చుట్ట మళ్ళీ ఒక లీడ్ ఇవ్వాలని చెప్పేసి నాకు వర కాకపోతే వాళ్ళ నాన్న దేవరాన్న ఓకేనంట. ఏం మాడుతున్నావు, ఏంది ఇది ఏ లెవెల్ రైటింగ్? నిజంగా నాకు ఎంత చిరాకు లేసిందంటే చిరాకు లేసింది. ఎందుకు అని చెప్పు, జాన్వీ కపూర్ ఉండేది ఏం చేసింది ఆమె? వేస్ట్ ఆఫ్ టైం, లిటరల్ వేస్ట్ ఆఫ్ టైం. డ్యూడ్ లవ్ ఇంట్రెస్ట్ వద్దా నీకు సినిమాలో? నీకు లవ్ ఇంట్రెస్ట్ కావాలా వద్దా? అబ్బాయి బుక్ వెళ్తున్నారు వాళ్ళు, అక్కడ లవ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఇచ్చారు, అది ఎలా ఉందంట అది వీఆర్ మిస్గైడెడ్ మ్యాన్. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కాంప్లెక్స్ అంటే అక్కడ కాంప్లెక్స్ లేదు, రెక్సానా ఉంది. నాకు ఇంకోటి ఇప్పుడు వెలిగింది ఒకటి, మా బాబాయ్ మరీ దారుణమైన థాట్ ఇది. శ్రీకాంత్ వాళ్ళ చెల్లి దేవరకు కూడా చెల్లి, అట్లంటే శ్రీకాంత్ వాళ్ళ కూతురు కూడా దేవరకు కూతురు అవుతుంది కదా. ఏంట్రా ఎత్తుకుతున్నావు ఏంట్రా నువ్వు లాజిక్? ఎవడెత్తుకమన్నా? అరే నేను ఎత్తుకలేదు రా, ఇప్పుడు వెలిగింది అది. నిన్ను సినిమా ఎవరు చూడమన్నారు చెప్పు? నచ్చపోతే చూడబాకు సినిమా. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఆయన డైలాగ్ మధ్యలో 1 second 2 second గ్యాప్ ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ అయితే హైలైటర్ నాకైతే సినిమా మొత్తంలో. ఫేస్ ఒక ఎక్స్ప్రెషన్ నడుస్తుంది, సీన్ మొత్తం ఫేస్ ఒకటే ఎక్స్ప్రెషన్ జరుగుతుంది, నేను వస్తున్నా, హెడ్ రోబోటిక్ గా మూవ్ అవుతుంది. ఇక్కడ రాశారు, ఇక్కడ దేవరా ఇక్కడ డైలాగ్ ఉంది, ఇక్కడ నేను వస్తున్నాను ఉంది డైలాగు. ఈ గోడ మీద నుంచి ఈ గోడ మీద చూస్తే నేను డైలాగ్ చెప్పలేను, అలా అయిపోయింది. అంటే ఫస్ట్ 15 minutes చాలా డీటెయిల్స్ ఉన్నాయి. యతి దయా చూపించలేదు, అండ్ మురళీ శర్మ డైడ్ కానీ మూవీలో చూపించలేదు, అండ్ పోలీస్ గై కి లెగ్ బ్రేక్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి షోన్ ఇన్ సెకండ్ పార్ట్. ఐ థింక్ యతి డైడ్ దోజాస్ కెళ్తుంది. ఎన్ని పార్టులకు నొక్కుతారా నాకు అర్థం కదా. ఈ సినిమాలు ఉండదు ఏంటి మరి అట్లాంటప్పుడు పార్టులు నొక్కేస్తాను. నేనేమంటా బాహుబలి తీసుకున్నాను, అది పార్ట్ 1 తీసుకున్నాను. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆన్సర్. ఒక్కటే ఒక క్వశ్చన్ తో మనల్ని ఇంకా పంపించేస్తారు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపండి, మిగతా అన్నింటినీ వాళ్ళు బ్రాకెట్స్ క్లోజ్ చేసే పంపిస్తారు. బ్యాక్ స్టోరీలో క్వశ్చన్స్ ఇచ్చేసిన తర్వాత వాటిని నువ్వు సినిమా మొత్తం ఆన్సర్ ఇవ్వకుండా నేను సెకండ్ పార్ట్ లోకి రా, నేను నిజం చెప్తున్నారా వాళ్ళ దగ్గర ఉన్నది ఫస్ట్ పార్ట్ ఒక ఐడియా రా, ఇప్పుడు నా దగ్గర 6 hours కాదు ఉంది, అవన్నీ ఏమీ లేవాడ. 2 parts చేస్తే ఫస్ట్ సినిమా బాగా ఆడిన తర్వాత సెకండ్ పార్ట్ చాలా బాగా ఆడుతుంది. సో లేపుదాం, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, దేవరా కంటే వర నచ్చిండు సీరియస్ గా. లైక్ ఆ క్యారెక్టరైజేషన్స్ వేరియేషన్స్ చాలా బాగా అనిపించినాయి, కొన్ని మస్తు అనిపించినాయి సెకండ్ హాఫ్ లో, కొన్ని మాత్రమే. దాంట్లో వర స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఎట్లా తీసుకొస్తారు, చచ్చిపోయిన షార్క్ ని పట్టుకొచ్చారు, దానికి ఒక బిల్డప్ లెక్క వాడతారు, కావాలని ఒక కామెడీ, అది మంచిగా అనిపించింది. దానికి పే ఆఫ్ చేసి కొరటాల శివ వరాది చారీ రాలా బయటికి అదే మస్తు అనిపించింది నాకు, అక్కడ అనిపించింది. రాజా పూజ ఫైట్ సీన్ లైక్ మత్తుబంది అదంతా అనుకున్నా గానీ, స్ట్రెంత్ ఒకటి అనుకున్నా గానీ, దుమ్ము యూజ్ చేయడం, తెలివి యూజ్ చేయడం, మధ్యలో ఎక్స్ప్రెషన్స్ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ మస్తు అనిపించినాయి. అవైతే వాళ్ళకి కనపడకుండా చేయటం కంటే ఇతని మూవ్స్ కనపడకుండా చేయడానికి వాడినట్టు అనిపించింది దుమ్ము. కాకపోతే ఐ సా దాట్ పర్టికులర్ ట్విస్ట్ భయం మైలవే. రాగడి వాళ్ళు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ట్విస్ట్ రివీల్ చేస్తున్నారు కానీ అక్కడనే హింట్ వచ్చింది, బ్రో ఎవరా ఏమున్నా కానీ వరానే చేస్తున్నాడు, ఇదంతా దేవరా పేరుతో దేవరా చచ్చిపోయి ఉంటాడు అని చెప్పేసి అక్కడే కొట్టింది. ఆ పాయింట్ నుంచి అనవసరమైన లాగ్ ఎంత జరుగుతుంది సినిమా. ఇప్పుడు వర షార్క్ లాక్ వచ్చినప్పుడు అక్కడ ఒక్క సీన్ రా, చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చి వరాన్ని ఎత్తి మీద తోటి కొట్టి నువ్వు లాగావంటే ఎవరు నమ్ముతారా అని అంటే ఉన్నాయి కదా. అసలు హీరో ఎన్ని మంచి ఎలిమెంట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే నిన్ను వస్తున్నారు. చిన్న మూవ్మెంట్స్ ఆ సినిమాని కనెక్ట్ చేసేది, సీన్స్ ని కనెక్ట్ చేసే ఇట్లాంటి మూవ్మెంట్స్. కార్తిక్ అన్నాడు శ్రీకాంత్ కిల్ దేవరా, అది లిటరల్ గా కట్టప్ప కిల్ బాహుబలి రా, కట్టప్ప కిల్ బాహుబలి. ఇప్పటివరకు ఏ పర్పస్ లేని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు. అరే ప్రకాష్ రాజ్ కి నరేషన్ తప్ప ఒక్క డైలాగ్ అన్న ఉందారా సినిమాలో? ఫస్ట్ హాఫ్ లో ఏది లేదు, ఫస్ట్ హాఫ్ లో నరేషన్ తప్ప డైలాగ్లే లేవు. వాళ్ళ అమ్మకి బాగుండదురా, సో దేవరా కమ్స్, దేవరా కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తా ఉంటారు. దేవరా కమ్స్ తర్వాత నుంచి ఒక సీన్ జరుగుతుంది. ఆ సీన్ మొత్తం అందరికి తెలుసు, ఎవడు నమ్మినా నమ్మకమైనా ప్రతి ఒక్కడికి తెలుసు అక్కడికి వచ్చింది దేవరా కాదు వరా అని. నాకు ఇంట్యూషన్ వచ్చేసింది. ఈవెన్ దేవరా బతికున్న సముద్రంలోకి వచ్చిన వాళ్ళు దేవరానే చంపుతున్నా, ఇక్కడ మాత్రం వరానే వచ్చి వాళ్ళ నాయనమ్మని బతికించుకోవడానికి గెటప్ వచ్చిందని తెలుస్తుంది. ఆయన పారిపోతున్నాడు, ఇంకా దేవరా పారిపోతాడరా నాకు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా చూపించిన తర్వాత. ఒకవేళ నువ్వు అక్కడనే దాన్ని రివీల్ చేస్తున్నా ఐ వుడ్ హావ్ బీన్ ఫెంటాస్టిక్, అరే మంచిది చేసినారా అనే ఫీలింగ్ ఉంటుండే. దాన్ని తీసుకుపోయి లాస్ట్ ట్విస్ట్ లో కలిపిన చూడు, అంటే ఇదంతా దేవరా కాదు వరానే చేస్తున్నా చెప్పేసి అక్కడే అనిపించింది రైటింగ్ లూజ్ అని. లెట్స్ టాక్ అబౌట్ ద క్లైమాక్స్. నిజంగా లైక్ ద హైప్ అరౌండ్ ద ఫిల్మ్ అబౌట్ దట్ 40 minutes. అసలు స్టార్టింగ్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు చాలా గట్టిగా అన్నారు అనమాట. ఐ సా దట్ ట్విస్ట్ మైల్స్ అవే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినా ఫస్ట్ 15 minutes అర్థమైపోయింది. ఏదైతే రివీల్ అయిందో ఏం ఎక్కట్లే నాకు, వరా చేసిండా ఓకే. టోటల్ క్లైమాక్స్ అంతా కూడా ఎలివేషన్ వచ్చినప్పుడు ఎట్లు ఉండాలరా మనం. నాకు ఇంకా క్వశ్చన్ ఇంకా డౌట్ రా, లాస్ట్ కి వరా చచ్చిపోయిందా లేదా? లేదు ఇక్కడ ఎక్స్ మార్క్ ఏంటంటే వాళ్ళని స్పృహ కోల్పోతున్నారు అంతే. ఎక్స్ మార్క్ వేసావు బట్ నువ్వు చంపాలనుకుంటే యూ ట్రై ద నెక్, తర్వాత ఎక్స్ వేసుకో. బట్ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఎక్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పృహ కోల్పోతారు, దాంతో పాటు మెసేజ్ వస్తుంది. చంపాలని ఉద్దేశం లేదు అక్కడ. ఐఎమ్ విత్ యూ. ఎందుకంటే థియేటర్ లో చాలా మంది కూడా డౌట్స్ వచ్చినాయి.
మరి దానికి ప్రకాష్ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేసిన? మరి జస్ట్ ఎక్సే కదా. నీ రక్తం నేను చూడలేను. నీకు ఉన్నాయే 2-3 డైలాగులు సినిమాలో, దీంట్లో ఉన్న ఆ డైలాగులు కూడా ఈ పర్టికులర్ సీన్ కోసం ఇట్లాంటి డైలాగుల కోసం వేస్ట్ చేయడమా? అది లిటరల్ లాజిక్ సిచ్యువేషన్. నా వల్ల థాట్ లేదు ఏంది. లెట్స్ టాక్ అబౌట్ ద బాహుబలి లెవెల్ ట్విస్ట్. బ్రో చెప్తున్నా కదా, అది చూసిన తర్వాత నా వైడ్ దొబ్బింది. ఏంది లైక్ తీస్తున్నాడు రా బయటికి, కత్తి దించట్లా. వాచ్ అగైన్, కత్తి తీస్తున్నాడు అక్కడ చూడు. కావాలంటే వరా కాదు పొడిచింది, వరా తీస్తున్నాడు బయటికి. బీ దట్ యాజ్ ఇట్ మే. ఒకవేళ నిజంగానే కాపాడుతున్నాడు అనుకో, ఈ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే పెట్టిరో ఇప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇది కాదు కాపాడుతున్నాడు అని చెప్పేసి దీనంతా నేను అక్కడ డిఫెండ్ కూడా చేయట్లా. ఇది వరస్ట్ మిస్గైడింగ్ ఇది. సో బాబీ డియోలేనా ఈ దయా ఆర్ ఎట్టిలో ఎవరో ఒకరు బాబీ డియోల్ ఉంటాడు సెకండ్ పార్ట్. అయినా నాకు ఇంకా క్వశ్చన్ రా, ఆ స్కెలిటన్ ఎవరిరా? సినిమా స్టార్టింగ్ లో వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ని నువ్వు పార్ట్ లో చూసుకొని వదిలేయడం ఏంట్రా? నేను ఇప్పుడు అజయ్ ప్లేస్ అంటే 2 బీకే ఉన్నా అనమాట. ఇంత రా ఎందుకు రా? బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది, బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎవడో ముక్కు మొహం తెల్లవాడు అందరికి దేవరా చచ్చిపోయిండు, బరానే దేవరా, ఇవన్నీ స్టోరీలో సీక్రెట్లు ఎందుకు చెప్తున్నావు ప్రకాష్ రాజు? నాకు అర్థం కావట్లేదు. నీ ఫేక్ బియర్డ్ తగలయ్యా ఏంద్రా? ఈ వరా స్టోరీ గానీ దేవరా స్టోరీ గానీ ఇవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోయింది. అజయ్ వచ్చేసరికి అది జరిగి ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు వరానే లైక్ హీస్ హ్యాండ్లింగ్ ఇట్ అని అనుకుంటా. ఎందుకంటే ఆ ఎక్స్ మార్క్ వరా ఈ మీద గీసుకుంటాడు కదా. దాని తర్వాత ఎప్పటికో జరిగిన సిచ్యువేషన్ అజయ్ది. సినిమా రిలీజ్ కాక ముందు కూడా ఐ వాజ్ ఆప్టిమిస్టిక్ మ్యాన్. నేను స్టార్టింగ్ నుంచే అరే ఏదో ఉండబోతుంది పర్లేదులే, ఫస్ట్ పార్ట్ లోనే ఆపేయాల్సింది, సెకండ్ పార్ట్ కి అసలు స్కోపే లేదు, నేను క్రియేట్ చేసుకుంటా అన్నట్టు క్రియేట్ చేసినట్టుంది అది సినిమా అంతా. మిస్గైడ్ అయితే జరిగింది ప్రమోషన్స్ లో. వాళ్ళు చెప్పే వాళ్ళు మనకి ప్రిపేర్ చేయాలి ఆడియన్స్, అది మాత్రం తప్పదు. ఇది బై సిచ్యువేషన్. చాలా మాట్లాడొచ్చు, వద్దులే ఇంకా చాలా అయిపోయింది. నాకైతే మాత్రం ఈ కలెక్షన్స్ సినిమా హిట్ గానీ రాకని రాజమౌళి కర్స్ అయితే బ్రేక్ కాలేదు. అది ఇప్పట్లో కాదు, నాకు గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒక సినిమా నచ్చలేదు అని అనుకో, ఓహో నువ్వు మెగా ఫ్యాన్ కాబట్టి నీకు సినిమా నచ్చలేదు, లేదు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను, నాకు పుష్ప నచ్చలేదు నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి అంటున్నావు, నాకు రాజ్యసభ వెళ్తలేదంటే ఇది కాబట్టి నీకు ఇలా అనిపిస్తుంది. ఇవన్నీ పిచ్చకుంటే ఎక్స్క్యూజ్. ఇప్పుడు నాకు సినిమా నచ్చలేదురా, ప్రపంచం ఆగిపోయిందా, సినిమా ఫ్లాప్ అయిందా? ఇప్పుడు ఉన్న రివ్యూస్ అన్ని బ్యాడ్ టు వర్స్టే ఉన్నాయి, అన్ని రివ్యూస్ అట్లా ఇచ్చారు. సినిమాకి 1 day 172 అంటున్నారు, ఎట్లా వచ్చినాయి అవి? ఇవన్నీ ఉండదు భయ్యా. నిజంగా చెప్తున్నా, ఒక సినిమా హిట్ అయిందనుకో రివ్యూలు ఏం చేయలేవు, ఒక్క అసలు వేస్ట్ మీరు అంటారు. సినిమా కొంచెం ఫ్లాప్ అయిందనుకో మీ రివ్యూల వల్లే పోయింది, మీరు కావాలనే రివ్యూ చేసారు జనాలు రాలేదంట. కామన్ సెన్స్ భయ్యా. సినిమా హిట్ అయినా లేకున్నా నాకు సంబంధం లేదు, నాకైతే మాత్రం సినిమా నచ్చలేదు. మళ్ళీ కావాలని నెగిటివ్ ఎడుతున్నారు చేస్తున్నారు అనుకుంటే అనుకోండి, నా ఐ డోంట్ కేర్. మీకు నచ్చట్లేదా మా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయింది. నచ్చుతుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 దగ్గరను దాటేద్దాం. దేవరాజు నెగిటివ్ రివ్యూ చేయడానికి నాకు డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు సార్? 2000 కోట్లు ఇచ్చారు నెగిటివ్ చేయడానికి. అయినా దాంట్లో కొన్ని పాజిటివ్స్ చెప్తున్నా, వాళ్ళు ఫోన్ చేసి తిడుతున్నారు.